మోషే ఎక్కడ బండను కొట్టగా నీళ్లు వచ్చెను. రెఫీదీము, సీను అరణ్యములో. అమాలేకీయులు రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే ఏమి చేసెను? కొండ శిఖరము ఎక్కి చేయి పైకెత్తెను. ఎవరు మోషే చేయి బరువెక్కగా ఆ చేతులను ఆదుకొనిరి? అహరోను, హూరు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఎవరు అమాలేకీయులను జయించెను? యెహోషువ. మోషే కుమారులు ఎవరు? గెర్షోము, ఎలియాజరు. న్యాయాధిపతులుగా ఎవరిని ఎన్నుకోవాలని యిత్రో మోషేకు ఆలోచన చెప్పెను. సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కానివారు. ఏ పర్వతం మీదికి దేవుడు దిగివచ్చి మోషేతో మాట్లాడెను? సీనాయి పర్వతం. సీనాయి పర్వతం మీదికి మోషేతో పాటు ఎక్కినది ఎవరు? అహరోను. ఏ పర్వతం మీద 10 ఆజ్ఞలు గల పలకలు దేవుడు ఇచ్చెను? సీనాయి పర్వతము. మోషేతో పాటు ఎవరు దేవుని చూచిరి? ఇశ్రాయేలీయుల్లో ప్రధానులు అహరోను, నాదాబు, అబీహు. మందసము ఏ కర్రతో చేయబడెను? తుమ్మ. కరుణాపీఠము దేనితో చేసిరి? మేలిమి బంగారంతో. పైకప్పు దేనితో చేయమని చెప్పెను? ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ల తోళ్లతో, సముద్రవత్సల తోళ్లతో. మందసము నిలువు పలకలు దేనితో చేసిరి? తుమ్మ కలప. దీపము నిత్యము వెలిగించుటకు ఏ నూనెను వాడిరి? ఒలీవల నూనె. బంగారం, వెండి, ఇత్తడితో పనిచేయుటకు ఎవరిని దేవుడు ఆత్మపూర్ణునిగా చేసెను? బెసలేలు. బెసలేలు తండ్రి పేరు ఏమిటి? ఊరు. ఊరు తండ్రి పేరు ఏమిటి? హూరు. హూరు గోత్రము ఏమిటి? యూదా. దేవుడు ఏ కొండ మీద శాసనములు గల 2 పలకలను మోషేకు ఇచ్చెను? సీనాయి. ఇశ్రాయేలీయులు అహరోనును దేవతా విగ్రహము చేయమని తడవు చేసినప్పుడు ఏ విగ్రహమును చేసెను? దూడ.